ప్రకాశం జిల్లా పుల్లల చెరువులో ఓ విచిత్ర దొంగతనం వెలుగులోకి వచ్చింది. చూడ్డానికి విచిత్రంగా ఉంది. కేవలం ఒకే ఒక పిన్నిస్తో 11 బైక్లను చోరీ చేశాడు. ఈ విషయం ఇప్పుడు కలకలం సృష్టించింది. వేణు అనే యువకుడు చూడ్డానికి అమాయకుడిగా ఉన్నప్పటికీ ఈజీ మనీకి అలవాటు పడి డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో దేశముదురుగా కంత్రిగా అవతారమెత్తాడు. 20 సంవత్సరాల యువకుడు ఒక్క పిన్నిస్తో 11 బైక్లను చోరీ చేసి చివరికి కటకటాల్లోకి వెళ్లాడు. ఇలాంటి దొంగతనం ఇప్పటి వరకు ఎవ్వరూ చేసుండరు. తాను బైక్లను ఎలా దొంగలించేది కూడా లైవ్ డెమోలో పోలీసులకు చూపించాడు. బైక్స్ చోరీ చేయడం ఇంత సింపులా అని పోలీసులే షాక్ అయ్యారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువులో నవంబర్ 29న సాయంత్రం సమయంలో లక్ష్మానాయక్ అనే వాహనదారుడు తన మోటార్ సైకిల్ని పుల్లల చెరువు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో పార్క్ చేశాడు. ఏదో పని మీద వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి బైక్ కనిపించలేదు. బైక్ కనిపించకపోయేసరికి అక్కడున్న వారిని అడిగాడు. ఎవరూ తమకు తెలియదని చెప్పడంతో హుటాహుటిన పుల్లల చెరువు పోలీస్ స్టేషన్లో చోరీకి సంబంధించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ చోరీపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. బైక్ దొంగలపై నిఘా పెట్టి ఎట్టకేలకు 2 దొంగలను పట్టుకున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం గణేష్పాలెం గ్రామానికి చెందిన చొప్పరపు వేణు, చొప్పరపు సన్నిని పోలీసులు అరెస్ట్ చేశారు. పుల్లల చెరువు పోలీస్ స్టేషన్లో బైక్ దొంగ వేణును విచారించగా గతంలో కూడా ఇలాగే చాలా బైక్స్ దొంగతనం చేసినట్లు బయటపడింది. ఎలా చేశావని అడిగితే ఇదిగో ఇలా చేశానంటూ లైవ్లో పోలీసులకు డెమో చూపించాడు. జస్ట్ ఒకే ఒక్క పిన్నిస్తో ఇలా విజువల్స్లో చూపించిన విధంగా చోరీ చేసినట్టు వెల్లడించాడు. దీన్ని చూసిన పోలీసులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిజానికి ఇది బైక్ చోరీ చేసిన దొంగ తెలివికి సంబంధించిన విషయం కాదు. ఖచ్చితంగా అందరూ బైకర్స్ ఆందోళన చెందాల్సిన విషయం. ఎందుకంటే బయట పార్క్ చేసే బైకులకు సెక్యూరిటీ లేదనేది దీనివల్ల తేటతెల్లమవుతుంది. మొత్తంగా ఈ దొంగలిద్దరూ చోరీ చేసిన 11 మోటార్ సైకిళ్ల విలువ 10 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అత్యంత చాకచక్యంగా ఈ చొప్పవరపు వేణు, చొప్పవరపు సన్ని వీళ్ళిద్దరు అన్నదమ్ములు. యాక్చువల్గా వీళ్ళది గణేష్పాలెం అని వినుకొండ దగ్గర. సో వీళ్ళు చాలా క్యాజువల్గా వచ్చి తిరుగుతూ మామూలు వ్యక్తుల్లాగా ఎక్కడైతే ఏదైనా హ్యాండిల్ లాక్ లేకుండా అన్గార్డెడ్గా వదిలేసిన మోటార్ సైకిల్ని సో ఈ పిన్నీస్ ఏదో ఒకటి చిన్నది పెట్టి డైరెక్ట్ చేసేసి ఈ కీ జస్ట్ కొంతమంది కీ వదిలేసేస్తారు కానీ లాక్ చేయరు. సో హ్యాండిల్ ఫ్రీగా ఉంటే వాళ్ళు డైరెక్ట్ చేసేసుకుని వీటన్నిటినీ తీసుకెళ్ళి సో అమ్ముకోవాలని ఒక ప్రయత్నంలో ఉండగా సో ఈరోజు ఎస్ఐ సంపత్ కుమార్, మన సిఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో వారి సిబ్బందిని తో కలిసి ఈ కేసును ఛేదించడం జరిగింది. బైక్ల విషయంలో వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. బయట ఎక్కడ పడితే అక్కడ బైకులు పెట్టవద్దని సూచిస్తున్నారు. అంతేకాదు ఎలక్ట్రానిక్ లాక్లు, యాంటీ థెఫ్ట్ అలారాలు ఉపయోగించాలని, ఇది దొంగలను నిరోధించడంలో సహాయపడుతుందని పోలీసులు చెబుతున్నారు.